జమిలీ ఎన్నికలపై మరింత దృష్టి సారించింది బీజేపీ. వన్ నేషన్ వన్ ఎలక్షన్పై ప్రజల్లో అవగాహన కల్పించాలని, మాటిమాటికి వచ్చే ఎన్నికలతో వచ్చే నష్టాన్ని వివరించాలని ఎంపీలకు సూచించారు జేపీ నడ్డా. దేశమంతటా ఒకేసారి లోక్సభ, శాసనసభలకు ఎన్నికలు జరిగితే నిర్వహణా వ్యయం, మానవ వనరుల వినియోగం గణనీయంగా తగ్గడంతో పాటు ప్రభుత్వాల పనికి అంతరాయం ఉన్నదన్నారు. నెహ్రూ, ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో కూడా దేశమంతటా ఒకేసారి ఎన్నికలు జరిగిన విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు. కేంద్రంలో ఉండే పార్టీకి ప్రయోజనమని, ప్రాంతీయ పార్టీలకు నష్టమన్న వాదనలో పసలేదని తేల్చి చెప్పారు. ఒకే దేశం ఒకే ఎన్నికతో ఆర్థిక వ్యవస్థకు నష్టం జరగకుండా ఉంటుందని ప్రజలకు వివరించాలన్నారు నడ్డా. దేశంలో ప్రతి ఏడాది ఎక్కడో అక్కడ ఎప్పుడో అప్పుడు ఏదో ఒక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. దీనివల్ల ప్రజాధనం భారీగా ఖర్చవుతుంది. అలాగే అధికారులు సైతం అధిక సమయం ఈ ఎన్నికల కోసం పనిచేయాల్సి వస్తుంది. ఇక ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమ పథకాల అమలుకు తీవ్ర అడ్డంకులు ఏర్పడుతున్నాయి. పోలీసులు, భద్రతా సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు తరలించాల్సి ఉంటుంది. ఇదో పెద్ద ప్రహాసనంగా మారింది. ఈ తరహా సమస్యలు ప్రతి ఏడాది ప్రభుత్వానికి ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో 2029లో జమిలీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం కొన్నాళ్ల నుంచి సన్నాహకాలు చేస్తుంది. అంటే ఇటు సార్వత్రిక, అటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించాలని భావిస్తోంది. అలాగే 2034 నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు సైతం జమిలీ పరిధిలోకి రానున్నాయని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి.